ఒక గ్రామంలో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను బహుళ ధనికుడు కాదు కాని మంచితనంతో, నమ్మకంతో జీవించేవాడు. ఒకరోజు గ్రామంలో పండగ సందడి. అందరూ కొత్త బట్టలు వేసుకుని ఉత్సాహంగా ఉండేవారు. రాజుకు మాత్రం కొత్త బట్టలు కొనగల సామర్థ్యం లేదు. అయినా అతను బాధపడకుండా తన పాత బట్టలనే శుభ్రంగా ఉతికివేసుకుని పండగను ఆనందంగా గడిపాడు. అతని స్నేహితుడు శేఖర్ అహంకారిగా అన్నాడు, నీ దగ్గర కొత్త బట్టలు కూడా లేవు. నిన్ను ఎవరు గౌరవించరు. రాజు చిరునవ్వుతో అన్నాడు, గౌరవం మన బట్టల్లో కాదు, మన మనసులో ఉంటుంది. అదే రోజు రాజు తన మంచితనంతో ఒక వృద్ధురాలికి సహాయం చేశాడు. వృద్ధురాలు అతని మంచితనం చూసి ఎంతో ఆనందపడింది. ఆమె నిజానికి రాజ్యానికి చెందిన రాణి. ఆమె రాజును రాజమందిరానికి పిలిచి అతనికి బంగారు వస్త్రాలు, ధనసంపదను బహుకరించింది. శేఖర్ ఆశ్చర్యపోయి, నిజమైన గౌరవం ధనంతో రాదు, మంచితనంతో వస్తుంది అని అర్థం చేసుకున్నాడు.